గ్రామం చిలుపూరు స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ గత 15 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ 540 మంది ఆఫీసులో పనిచేస్తున్నారు. ఓకే. ఏంటన్నా మీది ఏంటిది జాబ్ ఏంటిదన్నా? ఈజీఎస్ అటెండర్. ఓకే, ఈజీఎస్ అటెండర్. మాకు పార్ట్ టైం జీవో ప్రకారం మాకు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 5,000 రూపాయలు, మాకు 3,000 రూపాయలు, 3,500 అట్లా ఇచ్చేది. తర్వాత 5,200 మొన్నటి వరకు అయింది. ఇప్పుడు దాదాపు ఈ వృత్తి మీద, ఈ పని మీద 540 మంది జీవనోపాధి పొందుతారు. కానీ వీళ్ళకు సరైన న్యాయం జరుగుతలేదు. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సరైన వేతనం అన్ని విధాలుగా వాళ్ళకి కల్పించాలని అన్నప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు న్యాయం జరుగుతలేదు. మాకు న్యాయం జరగాలి. అంటే మీది గన్పూర్ అన్నారు కదా, మా స్టేషన్ గన్పూరు. అంటే రీసెంట్లీ ఇప్పుడు ప్రస్తుతానికైతే కడియం శ్రీగారు గారు మాకున్నారు, ఎంపీ కడియం కావ్య గారు. అయితే ఈ 10 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గరికి మా వాళ్ళు అందరూ పోయినా కూడా చేస్తాం. ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి దాదాపు ఒక మంత్రి వరకు కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా విజ్ఞప్తి చేసినాం. వాళ్ళు కూడా లెటర్ పెట్టినా అన్నారు. ఇంతవరకు కూడా మాకు అది సమస్య పరిష్కారం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళను నడమంతరాన్ని వీళ్ళు ఆగం చేస్తే వాళ్ళు 540 మంది 15 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసుకుంటూ ఇప్పుడు వాళ్ళ జీవనోపాధిని దెబ్బతీయడం వల్ల వాళ్ళు ఆత్మహత్యను కూడా సిద్ధపడతారు. వాళ్ళు ఈ గవర్నమెంట్ ఎందుకు గుర్తిస్తలేదు? సుప్రీంకోర్టు యొక్క వాటి విలువను ఎందుకు కాపాడతలేదు గవర్నమెంట్? పార్ట్ టైం జీవో ప్రకారం అంటే పార్ట్ టైం జీవో లెక్కనే పని చేయించుకోవాలి. ఫుల్ టైం ఎట్లా చేయించుకుంటారు? అంటే బయటికి మళ్ళీ వేరే పని చేసుకోవడానికి లేదు. ఎందుకు లేదు? వెళ్ళనియరు. అడుగుతాం మీరు పని చేయండి అంటారు. దానివల్ల చాలామంది నలిగిపోతాళ్ళు. ఆడవారు, మగవాళ్ళు అందరం ఏదే రాజశేఖర రెడ్డి ఉన్న ప్రేర్ల, ముఖ్యమంత్రి ఉన్న ప్రేర్ల ఇప్పటి వరకు వాళ్ళు నలిగిపోతాళ్ళు. వాళ్ళు ఎవరు చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. కనీసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం కట్టేయడం వల్ల వాళ్ళకు జీవనోపాధి ఒక దారి చూపించిన వాళ్ళు అవుతారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఒక పనిని నమ్ముకున్నారు. వాళ్ళు 15 సంవత్సరాల నుంచి వేరే పనికి పోలే వాళ్ళు. ఒక గవర్నమెంట్ అటెండర్ వంటి వాళ్ళకు మినిమం 60-70 వేలు కట్టిస్తారు. మాకు ఏం లేదు. 5,200. ఆ 5,200 కూడా మొన్నటి వరకు ఒక గత 5-6 సంవత్సరాలు పర్సనల్ అకౌంట్ ఇచ్చిండ్రు, జారీ చేసిండ్రు. తర్వాత మళ్ళీ జిల్లా సమైక్యాన్ని ఆ విధంగా మళ్ళీ ఇట్లా ట్రోల్ చేయడం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మొన్నటిసారి ఒక 2 మంత్ క్రితం మళ్ళీ మండల సమైక్యాన్ని ఇట్లా చేయడం. ఒక గ్రూపులో ఇద్దరిని తీసుకొని పోవాలంటే వేరే బ్యాంకు ఉంటుంది. ఇండియన్ బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఇంకా వేరే బ్యాంకులు ఉంటాయి. వాళ్ళ తీర్మానం చేసి తీసుకొని పోవాలంటే వాళ్ళ కూలి కట్టియాలి. మినిమం 500 తీర్మానం రాయాలి సీఏతోని. మహిళా సంఘం వివో గ్రూప్ నుంచి సీఏతోని తీర్మానం చేసుకొని 1000 రూపాయలు ఇచ్చి బ్యాంకు పోవాలి ఆటో కిరాయి పెట్టుకొని. వీళ్ళు నెలంతా కష్టపడి వాళ్ళ 1000 రూపాయలు ఇచ్చినాక వాళ్ళు పనిచేసేది ఎందుకు? ఇక దీనివలన ఇప్పుడు మంత్రి సీతక్క కూడా కలవడం జరిగింది. మరి ఏం చెప్తున్నారు? మాకు సుప్రీంకోర్టు జడ్జి ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం మినిమం 25 వేలు కట్టియాలి మాకు. దానివలన మా కుటుంబాలు బాగుపడతాయి. ఎందుకంటే వాటిని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు వాళ్ళు వేరే వృత్తి చేసుకోకుండా కూడా వాళ్ళు అటెండర్గా కొనసాగుతాను ఈజీఎస్ కరువు పని ఉపాధి దాంట్లో. ఎటువంటి న్యాయం చేయాలి వీళ్లకు? కనీస వేతనం అన్నా కట్టియాలి, గుర్తించాలి. మంత్రి గారు సీతక్క గారు కూడా గుర్తించాలి. అంటే ప్రజాపాలన మేము ప్రజల్లోనే ఉంటాము, మీ సమస్యలు ఏమైనా వచ్చి ఇక్కడ పెట్టుకోండి అన్నారు. మరి లోపల దరఖాస్తు ఇచ్చారా లేదా? ఇచ్చారు, ఇంతకుముందు ఇచ్చారు. కమిషనర్ కూడా కలిసినాం. బట్టి మన ఖమ్మంలో కూడా బట్టి సార్ కూడా ఇచ్చిళ్ళు. ఏమన్నారన్నా అన్నా? ఖమ్మం వాళ్ళు ఏమన్నా? ఖమ్మం మనం బట్టి సార్ ఏమన్నాడు? చేస్తా అన్నారు. తీసుకున్నారు, చేస్తా అన్నారు. సీతక్క కూడా ఇచ్చాము, చేస్తా అన్నది. ఆల్రెడీ ఫోన్ కూడా చేసింది కమిషనర్ మేడంకు సీతక్క. మా అందరి ముందే ఫోన్ కాల్ చేసి వీళ్ళకి చేయండి అని చెప్పేసింది. మళ్ళీ సీతక్క హ్యాండ్ రైటింగ్తో లెటర్ టైప్ చేయించి ఫార్వర్డ్ చేసింది కమిషనర్ మేడంకు. ఇది వీళ్ళకి పెంచండి అని చేసినా కానీ ఇప్పటివరకు రిప్లై లేదు. చేస్తలేరు. అన్నీ చేస్తున్నారు కానీ మాకు పని అధికారుల దగ్గర ఉందని నేను ఎలా అంటాం మేడం? కానీ ఆ లెటర్ కూడా రెస్పాన్స్ కాకపోతే అధికారులు కూడా సహకరిస్తలేరు మేడం. ఇప్పుడు సిఆర్టీ ఆఫీసులో ఉన్న సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరిస్తలేరు. రాజారాం సార్ అనే వ్యక్తి సార్ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. మీకు జీతాలు పెరిగాయి, గదే జీతం అని చెప్పి కూడా ముఖాముఖిగా చెప్పిన రోజులు ఉన్నాయి టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు.
మీకు అక్కడ ట్యాంక్ బండి కింద పోయినాం, పాత సిఐటి ఆఫీసు పోయినప్పుడు సార్కు వినతి పత్రం ఇచ్చినాం, ఇవ్వడం జరిగినప్పుడు మీకు అదే జీతం, గదే 5,200 మీ ఇష్టం ఉంటే ఏళ్ళు లేకపోతే లేదని అన్నారు. అంటే మరి వీళ్ళందరూ ఆత్మహత్య చేసుకోవాలా మేడం? చెప్పండి. గవర్నమెంట్ కూడా కొంచెమైనా ఆలోచన చేయాలి. ప్రజలతోని ఓట్లు వేయించుకున్నప్పుడు చేయాలి. ప్రజల సేవ చేయనప్పుడు ఈ ప్రభుత్వాలు ఉండి ఎందుకు? ఒక మనిషి చనిపోతే ఆ ఘోష అనేది వాళ్ళకి తెలుస్తుందా? అంటే ఇప్పుడు వీళ్ళు 540 మంది ఈ పనిని నమ్ముకొని 15 సంవత్సరాల నుంచి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆయన సరైన ముఖ్యమంత్రి, ఆయన అనుకునేది ఉంటే ఇప్పటి వరకు వీళ్ళు 30,000 జీతం అవు. కొంచెమన్నా మానవ దృక్పథంతో గుర్తించాలి. నెలకోసారి సర్క్యులర్ ఇట్లా మారడం వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. మాకు న్యాయం చేయండి. మీడియా కూడా మీ అందరికీ దయచేసి ఇది సీతక్క గారికి మీ తరపున మాకు సహాయం చేయండి. 540 మంది మా పిల్లలు, మా కుటుంబం మీకు రుణపడి ఉంటుంది. దయచేసి మాకు న్యాయం చేయించండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా న్యాయం మాకు జరగాలి. నిన్న మీరు ఆల్రెడీ ధర్నా చేశారు, మరి ఈ రోజు ఎందుకు ప్రజావానికి రావాల్సి వచ్చింది? నిన్న ధర్నా పెద్ద ఎఫెక్ట్ చూపించలేదా? మేడం ఏంటంటే ఇప్పటికీ 4-5 సార్లు వచ్చినాం. బట్టి గారిని కలిసినాం, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ని కలిసినాం, అలా మంత్రులందరిని కలుసుకుంటూ వస్తున్నాం. ఏదైతే మీరు పెట్టిన పథకం మంచిదే, కాకపోతే ఆ పథకం ద్వారా మేము ఉపాధి కోల్పోయినాం, మమ్మల్ని కూడా గుర్తించండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒక 25 years 30 years బ్యాక్ ఫోన్పే, గూగుల్ పేలు అలాంటివి లేవు. మా అవసరమే పడింది విలేజ్లకు పోయి కలెక్షన్ తీసుకొని రావడానికి. కానీ ప్రజెంట్ ఫోన్పేలు గిన్పేలు వచ్చినాయి, అందరూ ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు. దాంతో ఆన్లైన్ పేమెంట్ చేసేవాళ్ళు ఒక 20% అయితే 80% ఈ విలేజ్లలో కంపల్సరీ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చి రెవెన్యూ కలెక్షన్ చేస్తారు, కరెంట్ బిల్లు కడతారు. ప్రజెంట్ ఏంటంటే 85% గృహజ్యోతి ద్వారా అన్నీ మాఫీ అయిపోయినాయి. దాంతో ఉపాధి కోల్పోయినాం మేము. బిల్లులు ప్రకారం మాకు శాలరీ వచ్చింది, ఎన్ని బిల్లులు కట్టిస్తే అంత. అదేంటంటే మా ఉపాధి కోల్పోయినాం కాబట్టి సార్ మేము ఉపాధి కోల్పోయినాం, మమ్మల్ని కూడా గుర్తించండి. 4 బిల్లులు మందం ఉండదు మా శాలరీస్, మాకు కనీస వేతనం ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. దాని గురించి వచ్చినాం మేడం. కానీ అసలు ప్రభుత్వం పట్టించుకునే టైం ఉందంటారా ప్రభుత్వానికి? ఎందుకంటే మీరు ఆల్రెడీ బట్టి విక్రమార్క దగ్గర ఆయన డిప్యూటీ సీఎం, ఆయన చేయగలరు కేసు ఆయన అనుకుంటే మాత్రం. మరి అలాంటిది స్టిల్ ఇప్పటిదాకా దాని మీద ఎలాంటి యాక్షన్ లేదనంటే ఏంటి? యాక్చువల్లీ మేడం మాది బట్టి గారి తాలూకానే, బట్టి గారి మీద నాకు నమ్మకం ఉంది, కంపల్సరీ మమ్మల్ని ఏదో ఒకటి అయితే చేస్తాడని. యాక్చువల్లీ బట్టి గారి తాలూకా, బట్టి గారు కంపల్సరీ చేస్తారని, ఎందుకంటే విద్యుత్ శాఖ మంత్రి కాబట్టి సారు చేస్తారు, కొంచెం లేట్ అయినా కానీ చేస్తారని అనుకుంటున్నాం. తదుపరి కార్యాచరణ స్పందించుకుంటే మా యూనియన్ నాయకులు, మా రాష్ట్ర కమిటీ మీద మాకు వాళ్ళ పిలుపు మేరకు మేము ఎలాంటి ఆందోళన కూడా వెనుకబోము, విద్యుత్ సోద ముట్టడికి కూడా మేము వెనుకబోము. మా యూనియన్ నాయకులు ముందుంటారు. మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఈశ్వరరావు సార్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబోయే ధర్నాలో మీరు ప్రత్యేక సమస్యలు సృష్టిస్తాం. మేము కడుపు గాలి ఆకలితో ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 600 మందే ఉన్నాం సార్. 600 మందికి మీరు తక్కువ, అందరూ కూడా ఏజ్ బార్ మీద ఉన్నారు. అందరు 42 సంవత్సరాలు, కనీసం గవర్నమెంట్ జాబ్ కూడా ఎలిజిబుల్ లేకుండా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించకుంటే మా రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటుంది. విద్యుత్ సోదరు ముట్టడి ఖచ్చితంగా చేసి విజయవంతం సాధిస్తామని మాకు నమ్మకం ఉంది.